తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఘోర పరాభవం నుంచి తేరుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఓ పక్క పంచాయతీ ఎన్నికలను ఎదుర్కొంటూనే పార్లమెంట్ ఎన్నికలకు వ్యూహాలు సిద్ధం చేసుకుంటుంది. లోక్సభ ఎలక్షన్స్ కు ఎక్కువగా సమయం లేకపోవడంతో తెలంగాణలో పార్టీ బలంగానే ఉన్నా ఎన్నికల్లో విజయం సాధించలేకపోయామనే భావనలో కాంగ్రెస్ అధిష్టానం ఉంది. దీన్ని అధిగమించేందుకు కొత్త ప్రణాళికలతో ముందుకు వెళ్లాలని భావిస్తుంది. టీపీసీసీ చీఫ్ కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జీలను మార్చకుండానే పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు కోసం కొత్త కమిటీలను వెయ్యాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించినట్లు తెలుస్తోంది. పూర్తిగా యువకులు కొత్త వారికి కమిటీల్లో అవకాశం కల్పించాలని టీపీసీసీకి రాహుల్ గాంధీ నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ అయినట్టు టాక్ వినిపిస్తుంది. త్వరలోనే లోక్సభ ఎన్నికల కోసం టీపీసీసీలో 5 కమిటీలు ఏర్పాటు కానున్నాయి. కోఆర్డినేషన్ కమిటీ, ఎన్నికల కమిటీ, ప్రచార కమిటీ, పబ్లిసిటీ మీడియా కోఆర్డినేషన్ కమిటీ వంటివి ఏర్పాటు చేయాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది. వీటితో పాటు రాష్ట్రంలోని 33 జిల్లాలకు కొత్తగా డీసీసీ అధ్యక్షులను నియమించాలని, అది కూడా 2 వారాల్లో చేపట్టాలని రాహుల్ గాంధీ ఉత్తమ్ ను ఆదేశించారు. తెలంగాణ కాంగ్రెస్ లో లోక్సభ ఎన్నికల కోసం ఏర్పాటయ్యే కమిటీలన్నింటినీ ఈ నెలాఖరు నాటికి ఏర్పాటు చేయాలని టీపీసీసీని కాంగ్రెస్ అధిష్టానం ఆదేశించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన ఓటమిని దృష్టిలో పెట్టుకుని ఈసారి లోక్సభ ఎన్నికల కోసం మరింత పగడ్బందీగా పనిచేయాలని కాంగ్రెస్ భావిస్తుంది. ఇక గతంలో ఎన్నికల కమిటీ, ప్రచార కమిటీ సారథులుగా అసెంబ్లీ ఎన్నికల్లో వ్యవహరించిన ఉత్తమ్ బట్టీలను తప్పించి కొత్త వారికి అవకాశం ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఈ రెండింటిలో ఒకటి రేవంత్ కి ఇవ్వాలని చూస్తున్నట్లు టాక్. అయితే రేవంత్ ప్రస్తుతం సైలెంట్ గా ఉన్న నేపథ్యంలో ఆయన పేరు పరిశీలించవద్దని రాష్ట్ర నాయకత్వం రాహుల్ కి ఫిర్యాదు చేసినట్లు సమాచారం. ఒకవేళ రాహుల్ దీనిని పరిగణలోకి తీసుకుంటే లోక్సభ ఎన్నికల కమిటీలో రేవంత్ ఉండకపోవచ్చని అంటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.